పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. వాడు ఊహించుకున్నది ఒకటైతే మరొకటి జరుగుతూ ఉంది. సొంత పార్టీ నాయకులే కాదు, ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నటువంటి పరిస్థితి. దాంతో జగన్మోహన్ రెడ్డికి బాలినేని బాంబు పేల్చేటువంటి పరిస్థితి ఏర్పరిచాడు. దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఇంటి గుట్టు బజార్ను పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి బిచానా ఎత్తేసేటువంటి సిచ్యువేషన్ రాబోతా ఉంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి పార్టీలో నడిచినటువంటి వ్యక్తులు, కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు మోపిదేవి వెంకటరమణ దగ్గర నుంచి ఆళ్ల నాని దాకా అనేక మంది ఆ పార్టీకి జలకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని గాలికి వదిలేస్తున్నాడు. జగన్గాడు 420 గాడంటూ, జగన్గాడు ఒక మొండివాడంటూ, జగన్గాడు ప్రజాస్వామ్యయుతంగా ఉండడంటూ, జగన్గాడు మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయడం అంటూ, అధికార మదంతో వాడు విర్ర వీగాడంటూ సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఒకవైపు తల్లి చెల్లి పార్టీ నుంచి గట్టివైపడ్డారు, ఒకవైపు చెల్లి మరో పార్టీలో ప్రయాణం చేస్తూ జగన్ నికృష్టపు బతుకుని బట్టబయలు చేస్తానే ఉంది నిత్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండి జగన్ కోసం ఏకంగా మంత్రి పదవినే వదులుకొని జగన్ పార్టీలోకి వచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్గాడు అధికార మతంతో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా పక్కకు తోశాడు. సరే, ఈడేమన్నా పతివ్రత అంటే ఈడు పతివ్రతను మనం సర్టిఫికేట్ ఇవ్వలే. ఈడు హవాలా దగ్గర నుంచి వీడు చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు, భూదందాలు, అరాచకాలు, ఆక్రమ కేసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి జనసేన పార్టీ కార్యకర్తల మీద కూడా వీడి వేధింపులు ఉన్నాయి. వీడు అధికార మతంతో విర్రవీగి తెలుగుదేశం జెండా లేకుండా చేస్తానని కొవ్వు ఖండ కవరం పట్టినటువంటి దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, నీచుడు ఈ యొక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఎవడి అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఎవడి బతుకైనా ఏమవుతుందనేది ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బతుకు చూసిన తర్వాత అర్థం అవ్వాలి. అధికారం లేకుండా పట్టుమని 3 నెలలు ఉండలేనటువంటి ఈ మొండమోపి రాజకీయాలు చేయడానికి పనికి వచ్చేటువంటి వాడా 5 సార్లు వీడు శాసన సభ్యుడు. ఈ దౌర్భాగ్యుడు రాజశేఖర రెడ్డి 3 సార్లు వీడికి అవకాశం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వీడిని శాసనసభ్యుని చేసి, రాజశేఖర రెడ్డి ఒకసారి వీడికి మంత్రిగా అవకాశం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి మరోసారి మంత్రిగా అవకాశం ఇస్తే ఆ పార్టీనే తూనా బొట్టు అనుకొని ఈడు ఇవాళ పార్టీ మారుతున్నాడంటే జనసేన కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అవకాశవాదులు, లొచ్చాలు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు కోవర్టులుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. నికార్సైన నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దొంగలు, దౌర్భాగ్యులు పవన్ కళ్యాణ్ గారి పంచన చేరి ఆయనకి చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్ గాడి కుటుంబ సభ్యులుగా జగన్ గాడికి కోవర్టులుగా పనిచేయడానికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందనేది కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఇప్పుడు జగన్ గాడి ఇంటి గుట్టు మొత్తం ఈడు పార్టీ పెట్టడం దగ్గర నుంచి, ఈడి తండ్రి చనిపోవడం దగ్గర నుంచి, ఈడి బాబాయిని వేసేయడం దగ్గర నుంచి, ఈడి కుటుంబంలో వచ్చినటువంటి కుంపట్ల దాకా ప్రతి అంశం చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ కుటుంబంలో వ్యవహారాల దగ్గర నుంచి జగన్ రాజకీయ వ్యవహారాల దాకా మొత్తం గుట్టుమట్లన్నీ తెలుసు. అయితే ఇప్పుడు వీడు జస్ట్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఏదో ఒక ఎమ్మెల్సీ కొట్టి లేకపోతే తర్వాత సీటు కావాలనేటువంటి డ్రామాలు ఆడే ముందు జగన్మోహన్ రెడ్డి యొక్క నీచపు బతుకు కనుక బయట పెట్టకపోతే వీడిని పూర్తిగా కోవర్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనసేన జెండా కప్పుకున్న మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గత 15 ఏళ్లుగా ఆ నీచుడు చేసినటువంటి నికృష్ట పనులు, 2009 నుంచి ఆ దుర్మార్గుడు చేసినటువంటి అరాచకాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక బయట పెడితే, ప్రజలందరికీ తెలియజేస్తే, జనసేనానికి అండగా నిలబడితే వీడి విశ్వసనీయతని కాస్తో ఇస్తిస్కో కన్సిడర్ చేయొచ్చు. అయితే వీడి దగ్గర జగన్ ఇంటి గుట్టుమట్లన్నీ కూడా, అంటే జగన్ ఎందుకు ఈ రకమైనటువంటి సైకోగా తయారయ్యాడు, అసలు వాస్తవంగా వాడు చదివిందంతా, జగన్ గారు ఎక్కడ చదివాడు, ఏం చదివాడు ఎవరికి తెలియదు. ఏదో సొల్లుగోరులు చెబుతారు కానీ బయట పెట్టరు. వాడు అక్రమాస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా వీడికి తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, తల్లో నాలుగుగా ఉన్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వీడి వాళ్ళ కేవలం రాజకీయ అవసరాల కోసం, అవకాశాల కోసం, కోవర్టుగా ఉండటం కోసం పార్టీ మారుతున్నాడా లేదా అనేది నిరూపణ అవ్వాలి. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి యొక్క నీచపు, నికృష్టపు, దౌర్భాగ్యపు, దుర్మార్గపు, అవినీతి, అక్రమ, అరాచక పరిపాలన గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వీడు మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, దుర్మార్గులు, పోలీసులు, ప్రతి ఒక్కరి నికృష్ట బతుకంతా కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఒక రిపోర్టుగా తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. వీడి నిజాయితీ నిరూపించుకోవాలంటే బాలినేని గారు. అదేవిధంగా వీడు గతంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాల మీద ఇప్పుడు కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో వేరే పార్టీలో ఉండి ఇవాళ వేరే పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ పంచన చేరితే చేసినటువంటి అవినీతి రూపుమాపబడుతుంది అనేటువంటి ఆలోచన నాయకులకు వచ్చిన రోజు, ప్రజలకు అటువంటి ఇంప్రెషన్ కలిగిన రోజు, రాజకీయాల పట్ల, రాజకీయ నాయకుల పట్ల ఆల్రెడీ ఉన్నటువంటి ఏహ్య భావం
ఇంకొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కూటమి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకునేటువంటిప్పుడు గతంలో వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడాం, గతంలో వాళ్ళు ఎటువంటి అరాచకాలు చేశారు, గతంలో మన కార్యకర్తలను వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక నాయకులు కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకొని వీళ్ళ విషయంలో ఆలోచన చేయాలి తప్ప ఏదో వాళ్ళు పెద్ద నాయకులు అనుకుని వాళ్ళు అంత పెద్ద నాయకులు అయితే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతారనేది ఒకసారి పార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కార్యకర్తలు మాత్రమే ఈ విజయానికి కారణం, ప్రజలు మాత్రమే ఈ విజయానికి కారణం. ఇటువంటి నాయకులు పూటకో పార్టీ మారే నాయకులను నమ్ముకుంటే మరొకసారి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు వీడి నిజాయితీ ఎంత, వీడు జగన్ గారి బతుకుని ఏ రకంగా బయట పెడతాడనేది చూసిన తర్వాత మాత్రమే వీడి రాజకీయ భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించాలి.